నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ. ఇల్లు లేని పేదలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేలా నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇక్కడికి వచ్చిన అతి కొద్ది నెలల్లోనే ఆయన బదిలీ కావటం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఆయన బదిలీ కొత్త కలెక్టర్గా ఇలా త్రిపాఠి బాధ్యతలు చేపట్టడం వెనువెంటనే జరిగిపోయాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. 2025 జూన్ 13న జిల్లా కలెక్టర్గా వచ్చిన వినయ్ కృష్ణారెడ్డి 6 నెలలు బాధ్యతలు నిర్వర్తించారు. క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలతో మమేకమయ్యారు. గురుకులాలు, వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. వడ్ల సేకరణలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారు. యూరియా కొరత రానియకుండా నిల్వలు రప్పించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూశారు. అయితే జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వారు. 2013లో ఢిల్లీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె అనంతరం లండన్లో ఎకనామిక్స్ చదివారు. 2.5 సంవత్సరాలు ఫైనాన్స్ కన్సల్టెంట్గా విధులు నిర్వహించారు. 2015లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత 51వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ లక్ష్యం సాధించారు. శిక్షణ కలెక్టర్గా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో ఏడాది కాలం, ఆ తర్వాత మంచిర్యాల, ములుగులో అదనపు కలెక్టర్ విధులు నిర్వర్తించారు. హైదరాబాద్లో పర్యాటక శాఖ సంచాలకురాలిగా పనిచేసి ప్రస్తుతం నల్గొండ నుంచి బదిలీపై నిజామాబాద్ జిల్లాకొచ్చారు. ఇల్లు లేని పేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలక వర్గాలు సహకరించాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తోందని, ఆర్భాటాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని చందూర్, రుద్రూర్ మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో పాటు
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. రుద్రూర్ మండలానికి చెందిన 66 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు చందూరు మండలానికి చెందిన 27 మందికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సహకరించి ఇసుక ఇప్పించి నిర్మాణం చేసేలా చూడాలని అన్నారు. తమకు ఉన్నంతలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని, అప్పు చేసి ఉన్న పొలాలు, ఇళ్లను అమ్ముకోవద్దని సూచించారు. ఆర్భాటాలకు పోతే అప్పుల పాలవుతారని, సాదాసీదాగా వివాహాలు జరిపి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చేసినట్టుగా నేను బీచ్ పెట్టుకుంటా, పాటలు పెట్టుకుంటా, ఇల్లు అనుకుని చూడు పండుగ అన్నట్టు చూసుకుంటే అప్పుల పాలవుతాను. అప్పుల పాలైన తర్వాత మళ్ళీ మీకు ఎవరు కూడా ఆదుకో, ఉన్న అమ్ముకోవాల్సి వస్తే వడ్డీ సరిపోక. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్నంతలో మెదులుకోవాలి. సింపుల్ గా మనం ఎక్కడికి వెళ్ళి సంసారం సుఖంగా ఉండాలి. అప్పుల పాలు రాకండి. నాకు తెలుసు అప్పుల బాధ ఏందో. వడ్డీ కట్టలేక వస్తాం మనం. రూపాయి వడ్డీ, 4 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ అవసరానికి కొంచెం తెచ్చుకుంటారు కాబట్టి అవసరం పోకండి. ఉన్నంత మట్టికి మెదులుకుందాం. కాబట్టి ఫంక్షన్ హాల్ దగ్గర కూడా అవన్నీ కూడా మీరు బాసాలు కొనలేదు. ఆ బాసాలు కుర్చీలు కొనండి. పెద్దలకు చెప్తున్నా, చక్కగా వాళ్ళు వస్తారు, పెళ్లి చేసుకొని పోతారు. ఆ ఫంక్షన్ హాల్ దానికి చక్కగా రావడం, పెళ్లి పిల్లలు తీసుకొచ్చడం, పెళ్లి పిల్లలు తీసుకురావడం, అది తయారు చేయడం, అక్షంతలు అయితే భోజనం చేసి పంపించడం. కాబట్టి ఆ ఫంక్షన్ అన్నింటి కూడా ఆ విధంగా ఇంటున్నారా పెద్ద మనుషులు అందరూ. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి కోరుకుంటూ, ఉగాది మనకి ఏప్రిల్లో వచ్చిన నూతన సంవత్సరం, ఇంగ్లీష్ నూతన సంవత్సరం రేపు మొదలవుతుంది. కాబట్టి మీ అందరికీ భగవంతుడు అన్ని విధాలుగా మీ కుటుంబాలకు ఆనందాన్ని, సంతోషాన్ని అన్ని విధాలుగా మీకు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఇలా త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. నల్గొండ కలెక్టర్గా విధులు నిర్వహించిన ఆమె 2017 IAS బ్యాచ్కు చెందినవారు. శిక్షణ కలెక్టర్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడాది కాలం పనిచేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు CS ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇక్కడికొచ్చిన అతి కొద్ది నెలల్లోనే ఆయన బదిలీ కావటం తీవ్ర చర్చకు దారితీసింది. నూతన కలెక్టర్గా ఇలా త్రిపాఠి నియమితులయ్యారు. 2017 బ్యాచ్కు చెందిన ఆమె ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వినయ్ కృష్ణారెడ్డి GHMC పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు అడిషనల్ కమిషనర్గా నియమించారు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు బదిలీ ఉత్తర్వులు వెలువడగానే మర్నాడు బుధవారం మధ్యాహ్నం కొత్త కలెక్టర్గా ఇలా త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్న సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్ను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాలువ్య సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ను పలువురు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి పరిచయం చేసుకున్నారు. కలెక్టర్ ఏవో ప్రశాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. విలువైన గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించడంపై ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వీక్లీ మార్కెట్ ప్రక్కన ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో బుధవారం పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆ భూమి వద్ద నోటీస్ బోర్డు పెట్టారు. గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మజ్గూరు గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో వార్డు సభ్యులు ఆ స్థలాన్ని పరిశీలించారు. గ్రామ పంచాయతీ స్థలాన్ని కబ్జా చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన స్థలాన్ని అక్రమంగా కొందరు ఆక్రమించడానికి తీవ్రంగా నిరసించారు. స్థలాన్ని ఎవరూ కూడా కబ్జా చేయరాదని తెలుపుతూ ఫ్లెక్సీ బోర్డు అతికించారు. ఏదైతే అంగడిబజార్ ఉన్నటువంటి ఈ చేపలు అమ్ముకునే స్థలాన్ని కొందరు వ్యక్తులు ఈ స్థలం మాదని చెప్పి రాళ్ళు పాతడం జరిగింది. ఈ స్థలం వారిది కాదు, ఇది గ్రామ పంచాయతీ చెందినటువంటి స్థలం. ఇది ఈ
2010-11లో కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్థలం గ్రామ పంచాయతీ కేటాయించినట్టు గ్రామ పంచాయతీని తీర్పు ఇచ్చి కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అది ఆ సదరు వ్యక్తులకు తెలియకుండా ఇక్కడ వాళ్ళు రాళ్ళు పాతడం జరిగింది. ఎవరైనా కానీ ఈ స్థలంలో ప్రవేశించినట్టయితే వారిపైన చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. ఈ ఒక్క స్థలమే అని కాదు, ఎడపల్లో ఏ స్థలమైనా కూడా ఎవరైనా కబ్జా చేసినా, నా అన్నైనా నా తమ్ముడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్తుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా కబ్జాలకు గురైనటువంటి స్థలాన్ని మేము బయటకు తీస్తాం. గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే దిశగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ స్థలం నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా మళ్ళీ వచ్చి ఆ బోర్డు పిక్కడం కానీ, ఆ రాళ్ళు పాతడం కానీ చేసినట్టయితే వారి మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. విద్యార్థులు పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను నూతన ఉత్సాహంతో జరుపుకున్నారు. ఆకట్టుకునే పాటలు, అదరగొట్టే నృత్యాలు చేసి ఉల్లాసంగా గడిపారు. భైంచా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో బుధవారం విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రంగురంగుల దుస్తువులు ధరించి అందంగా ముస్తాబయ్యారు. సాంస్కృతిక నృత్యాలతో ఉర్రూతలూగించారు. పలువురు విద్యార్థులు న్యూ ఇయర్ సందర్భంగా పాటలు పాడి ఆకట్టుకున్నారు. మరికొందరు విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులు కేక్ కట్ చేసి కేరింతల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా వాగ్మేరే సుభాష్ ఘన విజయం సాధించారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన కార్యవర్గం కృషి చేస్తోందని ఎన్నికైన వారు చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల ప్రక్రియలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 260 మంది సభ్యులు ఉండగా 245 నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ పదవుల కోసం భారీగా అభ్యర్థులు పోటీ పడటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఎన్నికల అధికారులు తుది ఫలితాలను ప్రకటించారు. అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా వాగ్మేరే సుభాష్, కోశాధికారిగా రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు బైస సంగీత, సతీష్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, సంయుక్త కార్యదర్శులు రవినాయక్, సురేష్, ఆంజనేయులతో పాటు మరో 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎన్నికైన ప్రతినిధులను పలువురు సీనియర్ విలేకరులు, తోటి జర్నలిస్టులు అభినందించారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నా జర్నలిస్టు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలుపుతున్నాను. ప్రధానంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు హెల్త్ కార్డు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, వీటిని ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకొని మేము ముందుకు వెళ్తాం. మా కమిటీ తరఫున ఈ హామీలన్నీ త్వరితగతిన నెరవేర్చేందుకు మేము ఎవరెవరిని కాంటాక్ట్ కావాలో వాళ్ళందరినీ కాంటాక్ట్ అవుతాం. త్వరలోనే ఆ సమస్యను కూడా పూర్తి చేసేందుకు ఏకదాటిగా మేమంతా ఒక కమిటీలను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తాం. అట్లాగే జర్నలిస్ట్ సంక్షేమకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. జర్నలిస్ట్ సంక్షేమ నిధులు కూడా వాటిని మరింత పెంపొందించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఈ ప్రెస్ క్లబ్ ఒక ఆదర్శవంతంగా ఉండే విధంగా, ఈ కమిటీ ఆదర్శవంతంగా ఉండే విధంగా మేము అందరం ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుతున్నాము. అలాగే అక్రిడేషన్ కార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మేము పరిశీలిస్తాం. ఈ మాకు సహకరించినటువంటి భారతీ ఛానల్ యాజమాన్యానికి కూడా మేమంతా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ జర్నలిస్ట్ పెద్దలకు, తమ్ముళ్లకు, నాతోటి జర్నలిస్ట్ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఏ సమస్య అయినా తక్షణమే పరిష్కరించే విధంగా మా నిజామాబాద్ నూతన కమిటీ పనిచేస్తుందని పూర్తిగా భరోసా ఇస్తున్నాం. ప్రధానమైన సమస్య ఇళ్ల స్థలాల పట్ల అందరి సహాయ సహకారాలతో, అందరి సూచన మేరకే ముందెళ్ళి ఖచ్చితంగా ఎంత తొందర అయితే అంత తొందర సాధిస్తామని మీకు పూర్తి నమ్మకాన్ని కలిగిస్తున్నాం. ధన్యవాదాలు. పోలీస్ సిబ్బంది అంకిత భావం, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ ఏడాదిలో సవాళ్లను విజయవంతంగా అధిగమించామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
ఈ ఏడాది విధి నిర్వహణలో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో సిపి వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా రిటైర్డ్ ఉద్యోగులకు, మార్నింగ్ వాకర్స్కు అవగాహన కల్పించామని అన్నారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ నినాదంతో యువతకు క్రీడలు నిర్వహించామని అన్నారు. జాతీయ రహదారులపై అంతర్రాష్ట్ర నేరస్తుల దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పాయింట్ ఆఫ్ ఎంట్రీలపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ఏడాది విధి నిర్వహణలో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కల్తీ విత్తనాల నియంత్రణ, గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించామని అన్నారు. 20 మందికి 12 కేసుల్లో జీవిత ఖైదు శిక్ష పడగా 6గురికి 6 కేసుల్లో 10 సంవత్సరాల జైలు శిక్ష పడిందని అన్నారు. అంతేకాకుండా 4గురికి 4 కేసుల్లో 7 సంవత్సరాల జైలు శిక్ష పడిందని సిపి వివరించారు. గతేడాది 857 రోడ్డు ప్రమాదాల్లో 353 మంది మృతి చెందగా, ఈ ఏడాది 780 రోడ్డు ప్రమాదాల్లో 276 మంది మృతి చెందారని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, రామచంద్రారావు, ఏసీపీలు శ్రీనివాస్, రాజా వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ అలీ, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. లాస్ట్ ఇయర్ లైఫ్ కన్విక్షన్లు అంటే జీవిత ఖైదు 12 కేసుల్లో 20 మందికి జీవిత కారాగారం శిక్ష వచ్చింది. తర్వాత 10 ఏళ్ళు వచ్చేసి 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ 6 కేసుల్లో 6గురికి, 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ 4 కేసుల్లో 4గురికి, ఇట్లా మిగతా మొత్తం 121 కేసులో 219 మందికి జైలు కారాగార శిక్ష విధించడం జరిగింది. దీనిలో మాకు తోడ్పడిన మా ప్రాసిక్యూషన్ వింగ్ ప్రాసిక్యూటర్స్కి, మా కోర్ట్ కానిస్టేబుల్కి, మా ఐఓలకి, సుపీరియర్ ఆఫీసర్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్డీపీఎస్ఏ యాక్ట్ కేసుల్లో ఒకటి ఇంటర్ స్టేట్ ఆపరేషన్లో 4 కోట్ల వర్త్ ఫ్యాక్టరీ సూర్యప్రభ ఇండస్ట్రీస్ అనేది ఒక ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఇది జరిగింది. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ 4 కోట్ల ఒక బయట రాష్ట్రంలో వెళ్ళి సీజ్ చేయడం మొట్టమొదటిసారి, అది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. నెక్స్ట్ స్పెషల్ బ్రాంచ్ ఓకే నిజామాబాద్ డివిజన్ ఇండివిజువల్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వడం జరిగింది. డివిజన్ వైజ్ నిజామాబాదు, బోధన్ అండ్ ఆర్మూర్ స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత స్పెషల్ బ్రాంచ్లో వచ్చేసరికి పాస్పోర్ట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్, పీబీసీ, పీసీసీ ఇట్లా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ 1 ఇయర్లో 48,135 అప్లికేషన్స్ను వస్తే 45,662 అప్లికేషన్స్ మేము పాస్పోర్ట్ గురించి ప్రాసెస్ చేసాం. 94.86% ఆఫ్ పాస్పోర్ట్ ప్రాసెస్ అయినాయి. జాబ్ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ పెరిగినాయి జాబ్ వెరిఫికేషన్స్. 2004 అప్లికేషన్స్ వస్తే 1123 డిస్పోజ్ ఆఫ్ అయినాయి. పీసీసీ అండ్ పీబీసీ వీటిలో మొత్తం 1281 అప్లికేషన్లు ఉంటే మనకు 12. సిరికొండలో విద్యార్థులు నూతన సంవత్సరానికి వినూత్న రీతిలో స్వాగతం పలికారు. క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో మంచి గుర్తింపు లభిస్తోందని, విద్యార్థులు చదువులపై ఆసక్తి కనబర్చాలని ఉపాధ్యాయులు సూచించారు. సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు వెల్కమ్ 2026 అనే ఆంగ్ల అక్షర క్రమంలో కూర్చొని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ జీవితం విభిన్న జ్ఞాపకాల సమ్మిళితమని 2026 సంవత్సరంలో నూతన ఆలోచనలతో ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మంచి ఆశయాలు, ఆలోచనలతో విజ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు నిరంతరం ప్రయత్నించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు చేపడతామని భీమ్గల్ ఎస్ఐ తిరుపతి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, వీధుల్లో న్యూసెన్స్ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని సిపి సాయి చైతన్య పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు భీమ్గల్ ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు చేపడతామని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనాల సైలెన్సర్లను తీసి అధిక శబ్దం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీజేలకు అనుమతి లేదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించవద్దని, పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈరోజు ఇంటి వద్దనే ఉండి మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున విన్నవిస్తున్నాము. సాయంత్రం 6 గంటల నుంచి మా పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా తాగి నడిపిన వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి కఠినంగా దాదాపు 10,000కు తగ్గకుండా జరిమానా విధించడం జరుగుతున్నది. అదేవిధంగా సిపి నిజామాబాద్ గారి ఆదేశాల మేరకి మన కమిషనరేట్ పరిధిలో డీజేలపై పూర్తిగా నిషేధం ఉన్నది. దానిపైన కూడా ఎవరైనా డీజేలను వినియోగించినట్లయితే డీజేలపై కూడా సీజ్ చేసి కఠినంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందేలా కృషి చేస్తామని చెప్పారు. భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదరేస్వామి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ జన్మదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చొక్కాయగుట్ట అయ్యప్ప మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొదరేస్వామి మాట్లాడుతూ ముత్యాల సునీల్ రెడ్డిపై అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లెల లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర, డీసీసీ డెలిగేట్ మెండోరా ఉప సర్పంచ్ కుంట రమేష్, అనంతరావు, వాకా మహేష్, సమీర్, గోవర్ధన్, రాజు, అశోక్, శివ, జేమ్స్, రాజేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు కల్పన, గంగామణి, ఎంకమ్మ, షాదుల్లా, సమ్మి గణేష్, గంగాధర్, అజ్మత్, వసుంధరి, సుంకరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంతో పాటు కోనసముందర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. కోనసముందర్ గ్రామంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సునీల్ రెడ్డికి బర్త్డే విశేష్ తెలిపారు. ఆయన సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారతీ. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. పీఎఫ్ పెన్షన్ పెంపుదలకై అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకై బీడీ కార్మికులు గ్రామస్థాయి నుండి పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు 4,000 చొప్పున పింఛన్ అందించాలని, పీఎఫ్ కట్ ఆఫ్ డేట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. మోస్ట్రా మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ మాట్లాడుతూ, ఈపీఎఫ్ కార్మికులు రాజీనామా చేసిన తర్వాత చెల్లించే పెన్షన్ 9,000 రూపాయలకు పెంచాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కట్ ఆఫ్ డేట్ను తొలగించి ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు అందరికీ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ పెన్షన్ను 2,000 నుండి 4,000 రూపాయలకు పెంచాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు టి లాలయ్య, బీడీ కమిషన్ ఏజెంట్ గంగాధర్, గ్రామ కమిటీ నాయకులు సుమలత, జయలక్ష్మి, కళ్యాణి, పిట్ల లక్ష్మి, విజయ, గంగామణి, హేమలత, పద్మ తదితరులు పాల్గొన్నారు. కనీస పెన్షన్ 9,000 రూపాయల కాడికి ఇవ్వమని చెప్పి, అందుకని బీడీ కార్మికులందరూ రాజీనామా పెట్టిన తర్వాత అలా పిఎఫ్ పైసలు సగం పైసలు ఆపుకొని ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని కనీసం 9,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. దానికోసం మనం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పినటువంటిది ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీడీ కార్మికులకు అందరికీ మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు రానటువంటి వాళ్ళకందరికీ కూడా జీవన భృతి నేను ఇస్తా, కట్ ఆఫ్ డేట్ని ఎత్తేస్తా, తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్ 2,000 ఏదైతే వస్తుందో దాన్ని 4,000 ఇస్తా, ఇది 100 రోజులలో మేము పూర్తి చేస్తామని చెప్పి అన్నాడు. కానీ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈయన కూడా అక్కడే కేసీఆర్ చేసినట్లే, ఆనాటి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మనకు మోసం చేస్తున్నది. ఈయనను కూడా మనము నిలదీయాలని, అడగాలని. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు కృషి చేయాలని కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులతా శ్రీనివాస్ అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల మెప్పు పొందాలని ఆయన కోరారు. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్, ఉప సర్పంచ్ బలేరావు శంకర్, 11 మంది వార్డు సభ్యులకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీ పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని కోరారు. గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు పాలకవర్గం ముందుండి పనులు చేపట్టాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి, గ్రామస్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సామ మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సందీప్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంగాల అశోక్, తిరుపతి, రాజేందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోనసముందర్ గ్రామం, కమ్మర్పల్లి మండలం. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా వార్డు సభ్యులు కానీ మా సర్పంచ్, ఉప సర్పంచ్తో కలిసి గ్రామ పంచాయతీలో కేక్ కోయడం జరిగింది. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన మా కోనసముందర్ గ్రామ సర్పంచ్ గారైనటువంటి రాకేష్ గారిని, ఉప సర్పంచ్ గారైనటువంటి శంకర్ గారిని మరియు మా యొక్క ప్రియమైన వార్డు మెంబర్లను అందరినీ సత్కరించుకోవడం జరిగింది. ఈరోజు ముత్యాల సునీల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వీరందరినీ సత్కరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం
మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పథకం ఇంటింటికి చేరే విధంగా మనం అందరం కృషి చేసి మా వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ కానీ, మరియు మా సర్పంచ్ గారు కానీ భేదప్రాములు లేకుండా ప్రతి ఒక్క ఇంటింటికి పథకాలు చేరే విధంగా కృషి చేయవలసిందిగా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, రేవంత్ రెడ్డి తరఫున, మా యొక్క ముత్యాల సునీల్ కుమార్ గారి తరఫున తెలియజేస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బర్త్డే సంబరాలను పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తమ అభిమాన నేత ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆకాంక్షించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ను కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. తరువాత మంతి ఆశ్రమాన్ని సందర్శించి చిన్నారులకు బిస్కెట్లు, పండ్లను పంపిణీ చేశారు. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడి వారి అవసరాలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాల్కొండ మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ సేవాధర్మమే నిజమైన రాజకీయాల లక్ష్యమని అన్నారు. సునీల్ రెడ్డి సహకారంతో మండలాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎండు గంజాయిని తరలించే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేశ్వర్ సిబ్బందితో కలిసి ముదక్పల్లి వద్ద మంగళవారం తనిఖీలు చేపట్టారు. బహదూర్ సింగ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని సోదా చేయగా 300 గ్రాముల గంజాయి లభ్యమైంది. కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. 2026 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేసేందుకు కలిసికట్టుగా కృషిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో కీర్తిశేషులు మాధవిరెడ్డి జయంతి వేడుకలను ఆమె తల్లిదండ్రులు బివి రమణారెడ్డి, లక్ష్మీదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి రమణారెడ్డి మాట్లాడుతూ తమ కుమార్తె మాధవిరెడ్డి మరణించి 11 సంవత్సరాలు అవుతోందని, ఆమెకు చిన్నపిల్లలంటే ఇష్టమని, ఆమె లేని లోటును దివ్యాంగ బాలల్లో చూసుకుంటున్నామని, అందుకే ఆమె పుట్టినరోజును ప్రతి సంవత్సరం దివ్యాంగుల మధ్య జరుపుకుంటున్నామని చెప్పారు. ఆమె పేరిట మాధవిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు మరియు పేద ప్రజలకు సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని దివ్యాంగుల సహాయార్థం 25,000 రూపాయల చెక్కును అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ణి మండలం జలాల్పూర్ గ్రామ శివారులోని హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ బాబా దర్గా బడా పహాడ్ ఉర్సు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా మొదటి రోజు జలాల్పూర్ గ్రామంలో జరిగిన గంధం ఊరేగింపులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంకా ఈ ఉత్సవంలో వర్ణి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన అనాథ శవానికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నాడు దేవీ థియేటర్ ప్రక్కన గల సార్వజనిక్ శ్మశాన వాటికలో సాంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. అనాథ శవానికి సంబంధించిన సంబంధీకులు అయిన వారు ఎవరూ లేకపోవడంతో 1 టౌన్ పోలీసుల అనుమతితో ఈ అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూబీ ఫౌండేషన్ ఫౌండర్ దొడ్డి సుజన్ కుమార్ మరియు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, 1 టౌన్ పోలీస్ సిబ్బంది రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్